సార్ వీళ్ళు మొదటి నుంచి కూడా అవును. ఫ్యాన్స్ నేను సార్ మెగా అభిమానుల్ని వాడుకొని వదిలేయడంలో వీళ్ళు నెంబర్ వన్ సార్. మెగా అభిమానుల్ని వాడుకోవడంలో, అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలను వాడుకొని వదిలేయడంలో, అదేవిధంగా ఇప్పుడు జనసేన పార్టీ. ఇది మూడోది. ప్రజల్లో మార్పు రావాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు రావాల్సింది వాళ్ళలో కాదు, ఇంక వాళ్ళు అంతే. వాళ్ళు కేవలం అభిమానుల్ని ఎలా వాడుకొని క్యాష్ చేసుకోవాలా అనేది వాళ్ళకి బాగా వెన్నతో పెట్టినటువంటి విద్య. కానీ ఇక్కడ మారాల్సింది అభిమానులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్లస్ కాపు సామాజిక వర్గం. ఎందుకంటే గతంలో వంగవీటి మోహన్ రంగా గారిని మనం ఎలాగో ముఖ్యమంత్రిని చేసుకోలేకపోయాం. ఇప్పుడన్నా మనకు ఒక ఆశాకిరణం చిరంజీవి గారు రాజకీయాల్లో వచ్చారు. ఆయన మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకున్నారు. అది 2009లో ఫెయిల్ అయింది. ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ తెర మీదకి వచ్చినటువంటి అంశం జనసేన పార్టీ. జనసేన పార్టీ వచ్చినప్పుడు కూడా కాపులందరూ నమ్మారు సార్. ఇంక మనలో ఎక్కువ ఓట్ పర్సెంట్ మన మన కమ్యూనిటీకి ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా మనం సీఎం తిరిగారు, అమాయకుల్లాగా తిరిగారు సార్. ఈ రోజు వాళ్ళని వాడుకొని అందలం ఎక్కిన తర్వాత ఈ రోజు వాళ్ళు ఆ విధంగా కాపులు మాకు అవసరం లేదంటాం ఎంతవరకు సమంజసం సార్? అంటే ఇప్పుడు ఎన్నికలు లేవు, ఇంకొక 3 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ తర్వాత అదేదో రాజుగారి కథ చెప్పినట్టు కోడికి బొచ్చంతా పీకి కింద కాళ్ళ దగ్గర పడేస్తే ఏందయ్యా ఇట్లా పీకేవంటే ఇప్పుడు చూడండి 4 ధాన్యం విత్తనాలు వేస్తే అది తింటూ ఉందండి సార్. ప్రజలు కూడా అంతేరా, మనం ఎన్ని బాధలు పెట్టినా పట్టించుకోరు. వాళ్ళకి ఎన్నికల సమయానికి మనం ఏదైనా హామీలు ఇచ్చేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నాగబాబు గారు కానివ్వండి, విపరీతమైనటువంటి కించపరుస్తూ మాట్లాడేటువంటి విధానం సరైనది కాదు సార్.